ఒరే నితిన్, ఇప్పుడు ఇంత సీన్ అవసరం అంటావా? నోర్మి యాదవా, లవ్ సంగతి నీకేం తెలుసు? నా స్త్రీకన్యం చూసి 4 రోజులు అయింది. నాకు పిచ్చెక్కిపోతున్నట్టుగా ఉంది. నన్ను ఆపకండి, నాకు త్వరగా కట్టు. నితిన్ ఈసారైనా నాకేమన్నా ఛాన్స్ ఉందా? డోంట్ వరీ, నేను స్నేహానికి ప్రాణం ఇచ్చే మనిషిని. నా కోసం మీరిద్దరు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు అని అంటే నా తర్వాత మీరే. జాగ్రత్త, ఈరోగా మీరిద్దరు రంపాలకు పదును పెట్టండి. జై బజరంగ బలి. ఎవరు అక్కడ? ఎక్స్క్యూజ్ మీ గైస్, టికెట్ కొని లోపలికి వెళ్ళాలి. నా దగ్గర డబ్బులు లేవురా. నా దగ్గర లేవయ్యా, అందుకే అడుగుతున్నా. ఏమయ్యా, ఆవిడ పెళ్లి చేసుకుని మేము కోటీసులు అవడం దేవుడు ఎరుగు కానీ నువ్వు మరీ దోషేస్తున్నావయ్యా. కరెక్ట్, నాకు కూడా ఇప్పుడే జ్ఞానోదయం అయింది. నేను ఇంక మిమ్మల్ని పీడించదలుచుకోలేదు. ఈడొకడు ఏంటి 100? 100 తేలిగ్గా తీసేస్తారేంటండి? 100 పెడితే 1000 ఏరుశనక్కాయలు వస్తాయి, 100 చాక్లెట్ వస్తాయి తెలుసా? ఇదే 100కి నీ పెళ్ళం కొడుకు కూడా మేడం దగ్గర వస్తారు తెలుసా? ఆపోయా నేను అసా. నీకెంత కావాలి చెప్పు. నాకంతా ఇంత ఏం అక్కర్లేదండి. జూబ్లీహిల్స్ లో సైట్ చూసాను 10 లక్షలు అంట. 10 లక్షలా? అంతా మీరు ఇవ్వక్కర్లేదయా. నా దగ్గర 10,000 ఉంది, మిగిలింది మీరు ఇస్తే సరిపోతుంది. ఏంటి ఇప్పుడు తొందర ఏం లేదులేండి, 2-3 రోజులు టైం తీసుకోండి. అబ్బా, ఆ. అంత టైం ఇచ్చావంటరా? 10 పైసలు కూడా ఇవ్వనరా నీకు? సరే ఆలోచించుకోండి, మ్యాటర్ మీకు అర్థమైంది కదా. ఆ. లోపల మేడం గారితో మీ పెళ్ళాలు పేక ఆడుతున్నా. ప్యాక్ ఆడుతున్నారా? మేడం గారు బోర్ కొడుతుందంటేనే నేనే తీసుకొచ్చా. అమ్మని అమ్మ. కల్పించాలు ఇక పంచు. ఫ్రాన్స్ జబ్బు పేర్చండి. నువ్వు కూడా పెట్టు. పంచుతున్నాను కదా, అయ్యాక పెడతాను. నమ్మకం లేకపోతే ఇదిగా 100. నాది 200. 200. బ్లైండ్ 100. ఎక్స్క్యూజ్ మీ, జబ్బులు ఏమన్నా కావాలా? చెక్. చెక్. వాట్ అబౌట్ యూ? వద్దు, నా దగ్గర ఉన్నాయి. ఓకే. 200. మేడం మీది నాకు చూపించరా? నీకు కనపడదులే. 200. బ్లైండ్. నా పెళ్ళం ఏంటో ఎంత బ్లైండ్ ఆడుతుంది చూడు. మా పల్లవి డ్రాప్. మా పల్లవి. ఏ యూ డ్రాప్ అయితే మీ ఫేస్ టు ఫేస్. చిప్స్ 100. గివ్ 5000. నాది 5000. నాది డైమండ్ నెక్లెస్. అక్క పోతాయి. షో. ఓకే, ఐమ్ రెడీ. క్వీన్ 3 కింగ్స్. అక్క నిజమేలే, 3 కింగులు నీ దగ్గరే ఉన్నారుగా. అరే మీరెప్పుడు వచ్చారు? ఆ ఫెయింట్ అయిపోయిన ఆవిడ అని ప్యాక్ కలుపుతున్నప్పుడే వచ్చి. మీరు చాలా బాగా ప్యాక్ ఆడతారండి. అవునండి, బ్యాక్ ఆట నేను చాలా రఫ్ గా ఆడేస్తాను. గోల్కొండ నుంచి అసెంబ్లీ దాకా ఎక్కడైనా ఆడేస్తాను. ఎనీవేర్, ఎనీ ప్లేస్, ఎనీ టైం. బాగా ఇచ్చింది మావా. అయినా సుందరి, ప్యాక్కి 3 కింగులు ఓకే, కానీ లైఫ్ కి ఒక కింగే కదా కావాలి. మరి ముగ్గురులో ఎవరిని నీ కింగ్ చేసుకోబోతున్నా? మార్కులు ముగ్గురికి సమానంగానే వస్తున్నాయి. కాకపోతే యు ఆర్ వెరీ రాంగ్ మేడం. వాట్ ఈస్ మై ఒపీనియన్? దట్ బోల్డ్ హెడ్, అదే ఆ బట్టతల, ఈ సూట్ ఫర్ యు. చాలా ఊరుకోక. సుందరి ఏజ్ కి ఆ కుర్రాడే కరెక్ట్. మీరు ఊరుకోండి. ఎన్ని చెప్పినా సరే సుందరికి గ్రీన్ షర్ట్ అతనే. నో ఓన్లీ దట్ బోల్డ్ హెడ్. సుందరి, అసలు నీ మనసులో ఎవరున్నారు? ముగ్గురు ఉన్నారు. ఇండియాలో పుట్టిన నేరానికి ఒకటినే కదా పెళ్లి చేసుకోవాలి. కరెక్టే. ఆ ఒక్కరు ఎవరినైతే తెలుసుకోలేకపోతున్నాను. ఒక్కరిని ఓకే చేస్తే మిగిలిన ఇద్దరు హర్ట్ అవుతారు. నేను ఐడియా చెప్పనా? ఎవరిని పెళ్లి చేసుకోవాలో వాళ్ళలో వాళ్ళని డిసైడ్ చేసుకోమను. సూపర్. అది నిజమే. విన్నారుగా, మీ ముగ్గురులో నన్ను ఎవరు చేసుకుంటారో మీరే తెలుసుకోండి. నాకు మాత్రం మీలో ఎవరైనా ఓకే. మ్యాటర్ తెలిసింది కదా, మేడం గారు చెప్పినట్టు 10 నిమిషాలు ఆలోచించుకురండి. ఎవరో తెలిస్తే మేము కూడా ఆనందిస్తాం. అవును,
నాకు కూడా లైన్ క్లియర్ కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. పదండి అలా పక్కకి డిసైడ్. నువ్వు చాలా స్పీడ్ గా ఉన్నావురా. రండి. సుదీర్ఘ మంత్రాలు చేయండి, తన్నుకోండి, కొట్టుకోండి, చచ్చిపోండి, కానీ ఫైనల్ గా ఓ డెసిషన్కి రండి. ఆల్ ద బెస్ట్. శబ్దాలేమీ రావటం లేదు. కొంపదీసి ఒకళ్ళనొకళ్ళు పొడుచుకు చచ్చిపోయారా? ఏమైంది? డెసిషన్ ఓవర్. ఎవరు? నేను విత్డ్రా అయ్యాను. నువ్వా? నేను మనసు మార్చుకున్నాను. అయితే నువ్వేనా? వాళ్ళిద్దరూ బలవంత పెడితే అసలు ఏం జరిగింది? ఏముంది, మేడం ఆస్తిని 2 భాగాలు చేశాం, మేడంని 1 భాగం చేశాం. మేడంని చేసుకున్న వాడికి మేడమే మిగులుతుంది. ఆ మిగతా ఇద్దరికి ఆస్తిలో 2 భాగాలు చెందుతాయి. అయితే నాకు ఎలాగో ఏజ్ బారైంది. మేడం చేసుకుని ఏం చేసుకుంటాను, అందుకే ఆస్తి తీసుకుంటాను. కరెక్ట్. ఐఎమ్ టూ యంగ్. అనుభవించే వయసుంది, ఆస్తి కావాలి, అందుకే రేస్ నుంచి విత్డ్రా అయ్యాను. నీకేమన్నా పిచ్చా? పాలేవని ఆవులాంటి మేడం చేసుకుని నువ్వేం చేసుకుంటావు? ఆస్తి వాళ్ళ సొంతం అవుతుంది కదా. పిచ్చివాడ, మేడంని పెళ్లి చేసుకుంటే మేడం నా పెళ్ళాం అవుతుంది. ఆస్తి ఎవరికన్నా చెందాలంటే మేడం సంతకం కావాలి. మేడం సంతకం పెట్టదు. రెడీ రెడీ. మేడం, డెసిషన్ ఓవర్. ఓహో, అయితే కింగ్ ఎవరు? ఇంకెవరు, నేనే. ఎక్స్పెక్ట్ చేశాను. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. హలో హలో బ్రదర్. అమ్మ, కంగ్రాచులేషన్స్. దేనికి? సుందరికి మీరే ముగుటట కదా. అప్పుడే నీకెలా తెలిసింది? ఏం బ్రదర్, ఎంసెట్ పేపర్లు లీక్ అవుతున్నాయి. ఇదెంతసేపు? ఒక్కసారి ఆ ఫోన్ నీ మొహానికి ఎదురుగా పెట్టుకో. ఏం బ్రదర్? పెట్టుకో చెప్తాను. ఓకే. మొహం మీద పడిందా? వెంటనే వెళ్ళి కడుక్కో. ఓకే బ్రదర్, ఏం చేస్తాం? కమాన్ కమాన్ కమాన్. మీరెందుకంటే కింగ్ కాలేకపోయారు? మీరేమైనా జోకరా? ఆయన జోకరో బ్రోకరో కాదమ్మా, అపర త్యాగరాజు. త్యాగం చేశాడు. ఓహో, అయితే మీరెందుకు త్యాగం చేశారు? ఈయన కూడా త్యాగరాజేమో. అయ్ బాబోయ్. ఎనీవే, కంగ్రాట్స్ సుందరి. మీ పెళ్లి మేము దగ్గరుండి జరిపిస్తాం. ఓకే మేడం, మీ పెళ్లి మండపంలోనే ఏదో మూల నా పెళ్లి కూడా జరిపించండి. నీ పెళ్ళ? అవును, నేను పల్లవిని ప్రేమిస్తున్నాను. పల్లవినా? పల్లవి, నీకు అతను ఇష్టమేనా? అతనంత ఆశతోనూ ఆవేశంతోనూ అడుగుతున్నాడు. డిసప్పాయింట్ చేయలేని. చేసుకుంటాను. మేడం, ఈ సెటప్ లోనే శైలజ పెళ్లి కూడా చేస్తే ఓ పని పూర్తి అవుతుంది కదా. నిజమే, పెళ్లి కొడుకు కూడా రెడీ. మరి ఇంకెందుకు ఆలస్యం? అయ్యో, మరి నీ పెళ్ళక్క? మొగుడు సచ్చినడు దొరకాలి కదా. అందులో ఏముందక్క, వీళ్ళిద్దరిలో ఒకళ్ళని చేసుకో. చా, పండగ పూట కూడా పాత మొగుడేనా? నాకు ఈ కుర్రాడే నచ్చాడు. ఆయన కన్నా మీ ఏజ్ కొంచెం ఎక్కువేమో. తప్పే ఉంది. సచిన్ టెండూల్కర్ కన్నా వాళ్ళ ఆవిడ 6 ఏళ్లు పెద్దది. సూపర్. అవునవును, చేసేద్దాం. అయ్యో పాపం, మరి ఇతను ఒక్కడే మిగిలిపోతాడుగా. అమ్మగారు, ఏంట్రత్తాలు? మీరు ఒప్పుకుంటే ఆయన్ని నేను పెళ్లి చేసుకుంటాను. శభాష్, సూపర్ జోడీ. మేడంని పెళ్లి చేసుకుంటే జాతకాలు మారుతాయి అనుకున్నాను గాని
పెళ్ళాలు మారుతారనుకోలేదు